ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో దశాంశ సిరీస్ మనము ఒక 1 year బ్యాక్ చూసినట్టున్నాం కదా. దశాంశలో ఫస్ట్ హౌస్ 10th హౌస్ కెరియర్ ఆపర్చునిటీస్ని ఎలా ఇండికేట్ చేస్తుందని చెప్పాను ఆ వీడియోలో నేను. సో అన్నీ లైక్ ప్రతి ప్లానెట్ తోటి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచి దశాంశ సిరీస్ మనం రెగ్యులర్గా చూద్దాం. ఎవ్రీ వీక్ దశాంశ నుంచి ఒక వీడియో అనేది వస్తుంది ఇంకా. సో దశాంశలో రెండో భావములో మనకి దశాంశకి ఆత్మకారకుడు ఎవరు? శాటర్న్ కదా. సో దశాంశ రెండో భావంలో శని ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అండ్ అసలు దశాంశ చార్ట్ అనేది ఏంటి? దశాంశ అనేది సింపుల్గా చెప్పాలంటే మీ కెరియర్ హోరోస్కోప్. మీరు రాశి చార్ట్ అనేది ఏంటంటే అన్నీ మీ మొత్తం లైఫ్ అంతా రాశి చార్టు. ఓకే, అన్నీ అనమాట. అందులో మ్యారేజ్, పిల్లలు, మీరు ఎట్లా ఉంటారు, కెరియర్ ఎట్లా ఉంటుంది, ఫినాన్షియల్స్ ఎట్లా ఉంటాయి, టోటల్ లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని ఇండికేట్ చేస్తుంది. అయితే డివిజనల్ చార్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే దశాంశ చార్ట్కి వచ్చేప్పటికి దశాంశ చార్ట్ అనేది వీళ్ళు బయట ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది. సెకండ్ హౌస్ అనేది మాట కదా, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది. సెకండ్ అనేది వాల్యూస్ ఆర్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన అప్రోచ్ ఉంటుంది కదా నాలెడ్జ్ని ఎగ్జిబిట్ చేయడంలో. కొంతమంది ఏమో ఫాస్ట్ అంటే డామినేటింగ్గా ఉంటారు, కొంతమంది ఏమో స్లోగా ఉంటారు, కొంతమంది ఏమో నాలెడ్జబుల్గా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రకమైన అంటే వాళ్ళకున్న స్కిల్ సెట్స్ని, నాలెడ్జ్ని ఎట్లాగా, స్కిల్ సెట్ అనకూడదు, యూజువల్గా వాళ్ళ నాలెడ్జ్ని ఎట్లాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంటుంది. అది కూడా ముఖ్యంగా వర్క్ ప్లేస్లో. కొంతమంది చూడండి ఇంట్లో చాలా జోవియల్గా ఉంటారు, బట్ వర్క్ ప్లేస్కి వచ్చేటప్పటికి చాలా స్ట్రిక్ట్గాను, స్ట్రైట్ ఫార్వర్డ్గాను ఎంత మటుకు ఉండాలో అంతే ఉంటారు. దీస్ ఆర్ అనమాట. అంటే యూజువల్గా సాటర్న్ ఇన్ ద సెకండ్ ఉన్నప్పుడు దీస్ ఆర్ కొంచెం వీళ్ళు మెచ్యూర్డ్ పీపుల్. అంటే వీళ్ళ మాట తీరు కానీ లేకపోతే లైక్ వర్క్ చేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పాత పద్ధతిలో అంటే కాంప్రమైజింగ్గా ఉంటారు. దే ఆర్ నాట్ డామినేటింగ్ పీపుల్. వాళ్ళది ఏంటంటే ఓకే కొంచెం స్లో ఉంటుంది. ఎందుకంటే సాటర్న్ ఇన్ ద సెకండ్ హౌస్ అనేది యూజువల్గా దాని ఆస్పెక్ట్స్ చూస్తే మనకి 4th హౌస్ మీద అండ్ 8th హౌస్ అండ్ 11th హౌస్ మీద ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్లో అంటే సాటర్న్ ఇన్ ద సెకండ్ ఇన్ దశాంశ ఉన్నప్పుడు యూజువల్గా డ్యూ టు దేర్ కమ్యూనికేషన్ ప్రాబ్లం, వాళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడము, లేదా మరీ ట్రెడిషనల్ వేస్ని అంటే ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు సిస్టమ్ ఎట్లా వచ్చింది, మొత్తం అంతాను ఈమెయిల్, లేదా ఈమెయిల్తో పాటు ఇప్పుడు వాట్సాప్ ఎక్కువైపోయింది. ఈవెన్ వాట్సాప్లో అప్రోచ్ అయినా కూడా మనకి పనులు జరుగుతున్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఆ ట్రెడిషనల్ అప్రోచ్. సో కొన్ని మన గవర్నమెంట్ బ్యాంక్స్కి వెళ్తాము, వాళ్ళకి ఈమెయిల్ ఇచ్చినా ఏమి ఇచ్చినా పట్టించుకోరు. వాళ్ళకి పేపర్ మీద రాసి సంతకం పెట్టి మన మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకి బ్రాంచ్కి ఇచ్చి రావాలి. మళ్ళీ ఒకవేళ మన బ్రాంచ్ ఒకటి వాళ్ళ బ్రాంచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు ఈ మనకి ఏ కూకట్పల్లిలోనో మన అకౌంట్ ఉందనుకోండి, ఆ బ్రాంచ్కే వెళ్ళి ఇవ్వాలి. పొరపాటున ఇంకో బ్రాంచ్ ఏ బేగంపేటలోనో మనం ఉన్నాం అక్కడ ఇద్దామంటే కుదరదు. సో ఇలాంటి అప్రోచ్, ఎగ్జాక్ట్గా ఇట్లాంటి అప్రోచ్ అనమాట. సో నేను అనుకోవడం ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ అవి పెట్టినప్పుడు మోస్ట్లీ వాళ్ళ దశాంశలో ఈ సెకండ్లో శాటర్నో లగ్న శాటర్నో అయి ఉండొచ్చు. అందువల్లే వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకాను స్టిల్ దే ఫాలో దేర్ ఓన్ సిస్టమ్. ఈమెయిల్స్ వాటిని పట్టించుకోకుండా ఎప్పుడు పేపర్ మీద రాసి ఇవ్వండి, సైన్ చేసి ఇవ్వండి అంటారు. సో అలాంటి వర్క్ రిలేటెడ్ ఉంటుంది. అలాంటి స్టైల్ వల్లనే, అలాంటి దానివల్లనే అంటే ప్రపంచంలో వస్తున్న మార్పులతోటి గమనించకుండా ఓకే మనకు వచ్చినప్పుడు వస్తుంది, చేసినప్పుడు చేద్దాము, ఉన్న పనినే ప్రేమిద్దాము, అంటే ఉన్న పనినే బాధ్యతగా తీసుకుందాము అన్న వేలో, ఆపర్చునిటీస్ వేలో ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిలే. ఎందుకంటే మనకి ఈ సాటర్న్ ఇన్ ద సెకండ్ వాళ్ళు ట్రెడిషనల్ వే ఆఫ్ అంటే ప్రతిదాన్ని కొంచెము అంత ఫాస్ట్గా ఉండరు, ఫాస్ట్గా మూవ్ అవ్వరు, ప్రతిదాన్ని స్లోగా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే యూజువల్గా ఇట్లాంటిది ఉంటుంది. అండ్ మోరోవర్ వీళ్ళకి ఆ ట్రెడిషనల్ వేలో వర్క్ చేయడం అనేది చాలా నచ్చుతుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళకి సక్సెస్ అనేది లేటర్ ఇయర్స్లోనే ఉంటుంది. సాటర్న్ మెచ్యూరిటీ 36 ఇయర్స్కి వస్తుంది. సో 36 నుంచి వీళ్ళకి ఆఫీస్ అట్మాస్ఫియర్లో ఫ్రెండ్స్ ఉండడము అండ్ వాళ్ళ ద్వారా కొంతవరకు బాగుండడము అండ్ వీళ్ళ మాట తీరు కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వడము అండ్ ద వే ఆఫ్ కమ్యూనికేషన్. వీళ్ళు ఏంటంటే
చేంజెస్ అంటే అక్కడి నుంచి శాటర్న్ తోటి మరీ ప్రాబ్లం ఉండదు. కానీ కెరియర్ స్టార్టింగ్లో మటుకు బికాస్ ఆఫ్ దర్ కమ్యూనికేషన్ అండ్ మాట తీరు ఆర్ మేబీ వాళ్ళ వర్క్ స్టైల్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. సెకండ్ అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కొంచెము డిలే అంటే తర్వాత వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది, కానీ కెరియర్ స్టార్టింగ్లో వీళ్ళు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ మనకి ఏంటంటే శాటర్న్ తర్వాత ఇచ్చేది బాగుంటుంది మళ్ళీ, ఎందుకంటే ఉన్న స్థానాలు చూసినట్టయితే వాళ్ళకి వర్క్ రిలేటెడ్ కానీ దేన్నైనా స్లోగా నేర్చుకున్నా చాలా డీప్గా నేర్చుకుంటారు అండ్ ప్రతిదీ పద్ధతిగా చేయడానికి ట్రై చేస్తారు. అండ్ దానివల్ల ఏంటంటే వీళ్ళు హార్డ్ వర్కింగ్ బాగా పని చేస్తారు, బాగా అంటే ఎక్కువ వర్క్ రిలేటెడే ఉంటుంది వీళ్ళకి మొత్తం అంతా అనమాట. ఏదైనా మాట్లాడినా నేర్చుకున్నా, ఎందుకంటే సెకండ్లో ఉన్నాడు వాక్కారకత్వం, ఫోర్త్ అనేది ఆఫీస్ అవుతుంది కదా, సో ఆఫీస్ రిలేటెడ్. అండ్ యూజువల్లీ ఎయిత్ని చూస్తున్నప్పుడు అగైన్ నోయింగ్ ద నాలెడ్జ్, ఆ డీప్గా ఉండేది ఏంటి అనేది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, సడన్నెస్ ఉంటుంది. సో ఏంటంటే అప్పటి వరకు స్లోగా ఉన్నా కూడా ఇది ఏంటి శాటర్న్ డైరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే. రెట్రోగ్రేడ్ శాటర్న్ అయితే తొందరగానే ఉంటాయి అన్నీనో, ఆపర్చునిటీస్ బాగుంటాయి, దే యూజ్ లేటెస్ట్ టెక్నిక్స్, కానీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఏదో చేద్దాం అనుకుని ఏదో కంప్లీట్ అయింది అంటారు చూసారు, అట్లాగనమాట. సో కాబట్టి దశాంశ అనేది ఇట్స్ పూర్తిగా మనం చేసే వృత్తి ఉద్యోగాలు, అట్లానే మనము ఒక అఫీషియల్ డ్రెస్లో బయటకు వచ్చిన తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తాము, ఇంట్లో ఉన్నప్పుడు బయట చుట్టాలతో ఉన్నప్పుడు కాకుండా మామూలుగా మనం ఆఫీస్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ అండ్ మన సీరియస్ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ అనమాట. అంటే అదర్ సైడ్, పూర్తిగా కెరియర్ సైడ్ ఆఫ్ ద పర్సన్ని దశాంశ చార్ట్ ఎనలైజ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా మన కమ్యూనికేషన్ కానివ్వండి, ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్క హౌస్ని బట్టి ఒక్కొక్కలా ఉంటాయి. సో ఇక్కడ దశాంశలో సెకండ్ హౌస్ అనేది ఇట్లాంటి వాటిని మన ఎడ్యుకేషన్ ఎక్స్ప్రెషన్ని అండ్ బేసిక్గా మన సంపాదన, మన కాన్సన్ట్రేషను, కమ్యూనికేషను టువర్డ్స్ వర్క్ రిలేటెడ్ కమ్యూనికేషన్, వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. యూజువల్గానే వీళ్ళు కొంచెము పాతతనాన్ని ఇష్టపడతారని చెప్పచ్చు. అంటే ఎట్లా అంటే యూస్ చేసే మనం ఇందాక అనుకున్నాం కదా, మన గవర్నమెంట్ బ్యాంక్స్కి వెళ్తే ఇంకా రాసిమ్మంటారు పేపర్ మీద, అట్లాంటివి అనమాట. సో వాళ్ళ వేలో వాళ్ళకి అది కరెక్టే అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎప్పుడు కూడా సెకండ్ లార్డ్ ఎవరైనది కూడా ఇంపార్టెంట్, సెకండ్ లార్డ్. బట్ సెకండ్లో శాటర్న్ అంటే మోస్ట్లీ ఇట్లానే ఉంటుంది. సో వాళ్ళు యూజువల్గా 36 తర్వాత మోస్ట్లీ 38 నుంచి దే కెన్ డూ ఎక్సలెంట్. అయితే దశాంశ చార్ట్లో కూడా రెమెడీస్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా శాటర్న్ దశాంశలో సెకండ్ హౌస్లో ఉండి మీకు కమ్యూనికేషన్ ఇష్యూస్ కానీ లేకపోతే రికగ్నైజేషన్ లేకపోవడము, సెకండ్ అనేది కూడా ఫేమ్ని ఇండికేట్ చేస్తుంది. లగ్నము సెకండ్ అండ్ మనకి 7th 10th ఆఫ్ దశాంశ, ఇవన్నీ కూడా మనిషి పర్సనాలిటీని అండ్ వాళ్ళకున్న యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో శాటర్న్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పాలనుకున్న సరిగ్గా కన్వే కాకపోవడం వల్ల రికగ్నైజేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు శని మంత్రం నేర్చుకుని శాటర్న్ మంత్రము జపించడం ప్రతిరోజు, అట్లానే లేకపోతే శనికి కొంచెం జపదానాలు చేయించుకోవడం, దీనివల్ల ఏమవుతుందంటే ఆ డిలే కానీ ఇబ్బంది పడ్డం కానీ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ లైఫ్లో దాన్ని కరెక్ట్ చేసుకోగలం. అట్లానే యూజువల్గా ఒక సూపర్ టెక్నిక్ ఏంటంటే ఆఫీస్ అట్మాస్ఫియర్లో, అంటే మీరు ఏ స్థాయిలో ఉద్యోగి అయినా అయి ఉండండి, లేదా మీరు బిజినెస్ చేస్తూ ఉండండి బికాజ్ ఆఫ్ యువర్ దశాంశ లగ్నం వల్ల, కానీ అన్ప్రివిలేజ్డ్ అంటే తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, లైక్ మీకు మీ ఆఫీస్లో పనిచేసే లో గ్రేడ్ స్టాఫ్, ప్యూన్స్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, లేకపోతే మీకు హెల్ప్ చేసేవాళ్ళు, కాఫీ టీలు ఇచ్చేవాళ్ళు, కానీ వీళ్ళని ఎప్పుడూ కూడా తక్కువగా చూడడం, అవమానించడం చేయకూడదు. ఎందుకంటే ఒక్క సెకండ్ హౌస్లో శాటర్న్ ఉన్నంత మాత్రాన ఎవ్రీథింగ్ అన్నీ పర్ఫెక్ట్ వాల్యూస్ వస్తాయని కాదు. ఎందుకంటే అక్కడ మిగిలిన ప్లానెట్స్ ఏ ప్లేస్లో ఉన్నాయో దాన్ని బట్టి మనిషి వర్క్ ప్లేస్లో ఎట్లా బిహేవ్ చేస్తాడనేది ఉంటుంది. సో ఎలాంటి ఎనర్జీస్ మిగిలిన హారోస్కోప్ అంతా ఉన్నా, లైక్ D10లో నేను చెప్పేది, ఆ డివిజనల్ చార్ట్స్లో మిగిలిన ఎనర్జీస్ ఎట్లా ఉన్నప్పటికీ మీరు శాటర్న్ ఇన్ ద సెకండ్ హౌస్ ఉన్నప్పుడు మీకు ఎవరైనా సపోర్ట్ చేసినా చేయకపోయినా అండ్ లోవర్ లెవెల్ వాళ్ళు కానీ అట్లా వీళ్ళకి కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు యూజువల్లీ ఏదైనా కొంతవరకు మీరు చేయగలిగిన దానిలో సోషల్ సర్వీస్ చేసినట్టయితే, అంటే ఏ పేదవాళ్ళకి ఏదైనా దుప్పట్లు ఇవ్వడమో, చెప్పులు కొనిపెట్టడమో, మెడిసిన్స్ ఇవ్వడమో,
ఇలాంటి కొంచెం సోషల్ రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు సాటర్న్ క్యాన్ గివ్ మోస్ట్ బెనిఫిట్ రిజల్ట్. ఎందుకంటే సాటర్న్ ఆస్పెక్ట్ అనేది సెకండ్లో ఉన్నప్పుడు 4th, 8th అండ్ 11th మీద ఉంటుంది. 4th అండ్ 11th ఇట్లాంటివి అని అనమాట, సర్వీస్ రిలేటెడ్, ఆఫీస్ కానీ మన సొసైటీకి కానీ లేదా మీకు ఎవరైనా మీ కలీగ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్ సర్కిల్లో ప్రొఫెషనల్గా హెల్ప్ చేసినా చేయకపోయినా మీరు మటుకు ఏదైనా ఆపర్చునిటీ వాళ్ళకి సరిపోయేది ఉంది అంటే యూ జస్ట్ టెల్ దెమ్. దీనివల్ల ఏమవుతుందంటే సాటర్న్ నెగిటివిటీ అనేది కంట్రోల్ అవుతుంది. సో వెన్ యూ రెస్పెక్ట్ అన్ప్రివిలేజ్డ్, సాటర్న్ విల్ సాటిస్ఫై వెరీ ఈజీలీ. తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే గౌరవ మర్యాదలు మనం ఇస్తామో, అది ఎక్కడైనా ఉండి ఆఫీస్లో అవనియండి లేకపోతే సోషల్గా అవనియండి, దెన్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ మంచి ఆపర్చునిటీస్ని కెరియర్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దశాంశ చార్ట్లో దశాంశకి ఆత్మకారకుడైన సాటర్న్. ఇప్పటి నుంచి మనం ఏ హౌస్ మొదలుపెట్టినా ఫస్ట్ ఎపిసోడ్ సాటర్న్దే వస్తుంది. సో కాబట్టి ఈ సాటర్న్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, రెట్రోగ్రేడ్లో ఉంటే కొంచెం ఆపర్చునిటీస్ అన్ని రకాలుగానే బాగానే ఉంటాయి. డైరెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే స్లో ఉంటుంది. రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు బాగున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఇది దశాంశలో 2లో శని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.